నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అన్నవరంలో అత్యంత వైభవంగా శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వంట కాలువల పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు సుబేదార్ వినోద్ దళాలకు ఘన స్వాగతం కాకినాడ జిల్లా శంకువరం మండలం అన్నవరం గ్రామం రైల్వే స్టేషన్ రోడ్ నందు ఉన్న వేలంపేట నందు ఉన్న అన్నవరం గ్రామ దేవత అయిన శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకల నందు ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ, అన్నవరం దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా మరిడమ్మ అమ్మవారి వేషధారణ, వివిధ రకములైన బండ్ల వేషములు, గరగలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు వైభవంగా నిర్వహించుకున్నారు. అలాగే పెద్ద ఎత్తున సంచ కూడా కాల్చి అమ్మవారి వేషధారణతో అన్నవరం పురవీధుల్లో వైభవంగా ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు, భక్తులు, స్థానికులు తదితరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం చేయండి. మన అగ్గిపెట్టి తెచ్చారా కృష్ణ? వరుసకు రెండు సానోమంద్రేషమోధ్యం దుహానాదర్వాక్స్మాన్ ఉపశిష్టుదయదు. ఏలేశ్వరం నగర పంచాయతీ లింగంపర్తి గ్రామాల పంట కాలువలలో పుడికతీత పనులను ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కొబ్బరికాయ కొట్టి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పంట కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది ఇదే సమయంలో పంట కాలువల పుడికతీత పనులు చేపట్టడం జరిగింది అన్నారు. రుతుపవనాలు ప్రారంభంతో వర్షాలు పడితే కాలువలలో పుడికతీత తీయడం ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, వారి పంటల ఉత్పత్తి పెరిగేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. Yeah,
నియోజకవర్గంలోనే ఏదైతే రాబోయే కాలంలో తొలకర్లు పడుతున్నాయి, ఋతుపవనాలు స్టార్ట్ అయ్యింది, రాబోయే కాలంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఈ కూడికతీత పనులు అన్నది ప్రారంభించడం జరిగింది. మీరు ఇప్పటికే గమనిస్తే గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా చిన్నది కూడా కూడికతీత అన్నది చేయలేదు. రైతులు ఎంతో ఇబ్బందులు పడి వ్యవసాయం చేయాలంటేనే భయపడేవారు. మేము గత సంవత్సరం కూడా మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము గత సంవత్సరం కూడా ఈ కూడికతీత పనులు ప్రారంభించాము. దానివల్ల వర్షాలు కూడా బాగా పడడం వల్ల రైతులు చాలా సంతోషంగా వ్యవసాయంలో వారు పంట ఎక్కువ పంట పండించుకునే అవకాశం కలిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో దాదాపు 2,28,00,000 వర్కులు అనేవి శాంక్షన్ చేయించాము. అందులో భాగంగా ఈరోజు మన ఏలేశ్వరం సంబంధించి తిమ్మరాజు చెరువు నుంచి దగ్గర వివిధ కాలువలు కూడికతీత డీసిల్టింగ్ నిమిత్తం 38 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇందాక మేము లింగంపర్తిలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఏలేశ్వరం టౌన్ నగర పంచాయతీలో కూడా ఈ కాలువలు, అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా సుబ్బారెడ్డి సాగర్ సంబంధించి అన్ని కాలువలకు, అన్ని పంట కాలువలకు డీసిల్టింగ్కి 66 లక్షల రూపాయలు, సరికవరం మండలానికి చెరువుల మరమ్మతులకి మొత్తం 33 లక్షల రూపాయలు, ఏలేశ్వరంలో చెరువుల మరమ్మతుకి 10,87,000 రూపాయలు, పుష్కర కాలువ కూడా డీసిల్టింగ్కి 80 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. నిజంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి మా కూటమి నాయకులు ఎంతో వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టి రైతులు ఇబ్బంది పడకూడదు, వారికి చేసుకునే వ్యవసాయంలో సులువుగానే ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వారికి ఒక్కొక్కటిగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే డీసిల్టింగ్, దీనివల్ల రాబోయే కాలంలో ఈ పంట కాలంలో ఈ కాలువల మరమ్మతులు, ఈ డీసిల్టింగ్ అన్నీ చేయడం వల్ల వారికి సమృద్ధిగా నీరు అందించి ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే మా లక్ష్యం. రాబోయే కాలంలో కూడా ఈ రైతులకు అండదండగా ఉంటాము. మా కూటమి ప్రభుత్వం తరఫున సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాల్గొని స్వస్థలం పెద్దాపురం వచ్చిన సైనికుడు సుబేదార్ వినోద్ దాడాలకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు సన్మాన సభలో సత్కారం అనంతరం వినోద్ ను ఆయన ఇంటి వరకు బ్యాడ్ మేళాతో భారత్ మాతాకి జై నినాదాలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లిన పట్టణ ప్రజలు. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు నేను పెద్దాపురంలోనే చదువుకున్నాను. ఈ పెద్దాపురంతో మా అన్ని మెమరీస్ కూడా నాకు చిన్నప్పటి నుంచి పెద్దాపురంతోనే ముడిపడి ఉన్నాయండి. మా నాన్నగారు ఆల్రెడీ చెప్పారు, ఆయన 71 వార్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. అదే చిన్నప్పటి నుంచి ఆయన మాకు ఇన్స్పిరేషన్గా ఉండి, ఆయన మా హీరోగా ఉండి, ఆయన మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఆర్మీలోకి జాయిన్ అవ్వడానికి ఒక ప్రోత్సాహం అనేది కేవలం మా నాన్నగారి వల్ల మాకు కలిగింది. మళ్ళీ నేను 2000లో నేను సెలక్షన్కి వెళ్ళి 2001 నుంచి ఆర్మీలో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు స్టిల్ నేను కంటిన్యూ చేస్తున్నాను. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా మరి పాల్గొన్నాను. అప్పుడు అక్కడ అనేకమైన కష్టమైన పరిస్థితులు, కొన్ని చెప్పగలుగుతాం, కొన్ని చెప్పలేము. మాకు సడన్గా మెసేజ్ వస్తుంది. మీకు తెలిసిందే, మురళీ నాయక్ మా కొలీగ్, నా జూనియర్, అతను మేము కలిసి ఆడుతూ తిరుగుతూ తింటూ ఉండేవాళ్ళం. నా కంపెనీ అతను, నా బ్యాటరీ అతను. మేము ఒక పోస్ట్లో మేము ఫైర్ చేస్తుంటే అతను వేరే పక్కన ఒక 20 కిలోమీటర్ దూరంలో వేరే పోస్ట్లో ఉన్నారు. అనుకున్న రీతిలో మరి శత్రువుల దాడిలో మరి అతను చనిపోయాడు. అక్కడ అనేకమైన పరిస్థితులు ఉంటాయి. మిలిటరీ అంటే అనుకున్నంత మూవీస్లో చూపించినంత వెళ్తాం, డైరెక్ట్గా వెళ్ళి కాల్చడం కాదు. అక్కడ చాలా క్లిష్టమైన పరిస్థితులు. మాకు సడన్గా ఆర్డర్స్ వస్తాయి. మాకు రాత్రి చెప్పారు, వెళ్ళి పలానా చోట మీరు ఆక్యుపై చేయాలని. నేను రాత్రి బయలుదేరి వెళ్ళి మాకు ఇచ్చిన ప్లేస్లో మన జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళి మేము అక్కడ మాకు ఇచ్చిన బంకర్స్లో అన్నీ ఆక్యుపై చేసి ఆదేశాల కోసం వెయిట్ చేసాం. అక్కడికి రాత్రి మందు కూడా సామాన్లు తీసుకుని వెళ్ళి, బాంబులు ఉంటాయి, ఆమినేషన్స్ అంటారు, వాటిని తీసుకెళ్ళి మాకు ఇచ్చిన ప్లేస్లో పెట్టి అంత రాత్రికంతా రెడీ చేసి కూర్చొని ఉన్నాం. రాత్రి 1:30 టైం మాకు మెసేజ్లు వచ్చేకి, మీరు ఈ పలానా చోటకి మీరు ఫైరింగ్ చేయాలని. నేను ఆర్టిలరీ రెజిమెంట్కి చెందినవాడిని. అంటే మనకి తెలుగులో చెప్పాలంటే ఫిరంగి దళం అంటారు కదా, ఫిరంగి దళం అన్నట్టు. నేను ఫిరంగి దళంలో పనిచేస్తున్నాను.
మాకు ఇచ్చిన ఆదేశాలను బట్టి మరి కంటిన్యూ 4 రోజులు మేము కంటిన్యూ ఆగకుండా తిండి తిప్పలు లేకుండా కంటిన్యూ ఫైర్ చేసాం. శత్రు యొక్క బంకర్లు అనేక బంకర్లు మరి ధ్వంసం చేసాం. ఆ యొక్క పరిస్థితి తిండి ఉండదు, తిండి గురించి ఎవరో మనం ఆలోచించారు అనమాట. మేము ఉన్న ప్లేస్ నుంచి మేము ఎలాగే ఫైరింగ్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మా వైపు శత్రువుల యొక్క బాంబులు ఎన్నో వచ్చాయి. ఈ పరిస్థితిలో మరి మేము ఎంతో ధైర్యంగా ఉండి మా యూనిట్ తరఫు నుంచి మాకు ఎంతో సపోర్ట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆ పరిస్థితుల నుంచి తట్టుకొని ధైర్యంగా మరి అందరినీ కూడగట్టుకొని మరి శత్రువులకి మేము ఎదురు దెబ్బ అనేది కొట్టాము. అట్లాగే మన గవర్నమెంట్ వారు కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆ టైం మొత్తం అంతా నా జీవితం అంతా ఒకటి. అట్లాగే మేము యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన 4 రోజులు 4-5 రోజులు కూడా ఎంతోటి రాత్రి వెళ్ళడం, రాత్రి మేము మందు కూడా సంబంధించి మన ఆమినేషన్ బాంబ్స్ అన్ని తీసుకుని వెళ్ళడం, ఆ ప్లేస్ స్థావరాల్లో పెట్టడం, అక్కడ మేము రేషన్ అయ్యి సెట్ చేసుకోవడం, ఫైర్ చేయడం అనేది ఏదో ఒక సైనికుడిగా ఆర్మీలో అందరూ చేస్తారు, కానీ ఆర్మీలో చేరిన తర్వాత యుద్ధంలో పాల్గొనడం అనేది ఒక సైనికుడి యొక్క అదృష్టం. నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నేనైతే భయపడలేదు. అది ఒక సైనికుడిగా ఎంతో గర్వించదగ్గ అనమాట. అట్లే మన గేమ్స్ అందరూ ఆడతారు, కానీ నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఆడతారు, అది కరెక్ట్ ప్లేయర్ అప్పుడు పిక్చర్లోకి వస్తారు. అట్ ద సేమ్ టైం అలాగే నేను కూడా యుద్ధంలో పార్టిసిపేట్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం పురస్కరించుకుని సూరంపాలెం ఇంజనీరింగ్ కాలేజ్ నందు సుమారు 600 ఎన్సీసీ స్టూడెంట్స్ కి, ఆఫీసర్స్ మరియు స్టాఫ్ కి డ్రాయింగ్, పెయింటింగ్, డ్రగ్స్ మరియు ట్రాఫిక్ నియమాలపైన మరియు సైబర్ నేరాలపైన అవగాహన కల్పించిన కాకినాడ ట్రాఫిక్ 1 పోలీసులు. డ్రగ్స్ పై అవగాహనలో భాగంగా విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, నేటి బాలలే రేపటి భారత పౌరులని, విద్యార్థి దశలోనే పిల్లలు మంచి మార్గంలో ఉండవాలని, మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని అనైతిక కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా వాటికి దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగంపై జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో అందరి చేత వాగ్దానం చేయించారు. అలాగే మీ పరిసర ప్రాంతాలలో ఏమైనా డ్రగ్స్, గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు గుర్తించినట్లు అయితే వెంటనే 1972 ఫోన్ చేసి సమాచారం తెలపాలన్నారు. ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని, వాహనంలను అతి వేగంగా నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వలన కలుగు ప్రమాదాల గురించి కూడా వివరించారు. స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా డ్రగ్స్ రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనమందరం కలిసి మన కాకినాడ జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో గత 3 సంవత్సరాలుగా పంట పొలాలకు వెళ్లే నీరుకు అడ్డుగట్టు వేయడం చేత మురికి నీరు నిల్వ ఉండటం వలన అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు, మహిళలకు విష జ్వరాలు రావడం జరుగుతుంది. ఈ సమస్య పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన ఎంఆర్ఓ వస్తూ పోతూ ఉంటున్నారు తప్ప ఆ సమస్య పరిష్కారానికి చూపటం లేదు. ఎంఆర్ఓ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు, మహిళలకు, బాలికలకు, చిన్న పిల్లలకు అనేక వ్యాధులు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాలు వయసున్న బాబు మురికి నీటిలో మునిగిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు నానమ్మ బాబును రక్షించుకోవడం జరిగింది. ఆర్టీఓ జిల్లా అధికారులు స్పందించి పిఠాపురం మండలం గోకివాడ మురికి సమస్యను పరిష్కరించాలని పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావును, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం కూడా స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎంఆర్పీఎస్ రిలాక్స్ ఉపాధ్యక్షుడు మీడియాకు తెలిపారు. 3 సంవత్సరాలు పెట్టండి, కాలం లేకుండా ఇబ్బందిగా ఉందండి. మరి అవకాశం పెట్టినండి, మాకు 5 వేసాలు ఆధారం లేదండి. ఏంటండి ఈ పెద్దలందరూ మీరు ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. మరి కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళామండి, కలెక్టర్ గారు ఏమి చేయలేకపోడండి. మేము ఆడవాళ్ళు ఎన్ని పురాకులు పడవండి. కలెక్టర్ గారు, ఆర్పీ గారండి, మీరు అందరూ మీరు ఏం చేస్తారు, ఉపకారం చేస్తారు చెయ్యండి. కాలంకి లేకపోతే మీరు ఊరు వదిలేసుకోమంటే మీరు ఎక్కడ గోమ ఇయ్యండి. చెప్పండి.
ఈ పక్క వాడిపక్క అంతా ఒక 20 మంది ఉన్నారు. 20 మందికి ఒక్కొక్క ఇల్లు ఇచ్చేస్తే మేము ఇల్లు వదిలిపోతాం, ఊరు వదిలిపోతాను. మరి మీరు న్యాయం చెప్పండి. మేము న్యాయంగా పోతున్నామండి. 3 సంవత్సరాలు బట్టి అన్యాయం ఉన్నది. మేము అన్యాయంగా ఉన్నామండి. ఏంటండి ఇదేనా దారుణం? మరి ఇంతమంది పిల్లలతో ఏడుతున్నాం కదండి. మరి మేము తెగులతో రోగాలతో 5 వేల ఆకలి లేకుండా ఏడుతున్నాం. మేము ఒక పెద్ద మనిషి కన్నా న్యాయం లేదండి ఈ ఊళ్ళోను. న్యాయం అంటే వాళ్ళు కొత్త తయారవుతున్నారు. ఇంకేటండి ప్రెసిడెంట్ అన్నాక ప్రెసిడెంట్ దారిని కట్టేసారు. ప్రెసిడెంట్ కూడా అన్నాక లేదండి. నోరు లేక ప్రెసిడెంట్ కి మనుషుల బలం లేదు. ప్రెసిడెంట్ కి డబ్బు బలం లేక అంత దారుణంగా చేస్తున్నారు. మరి ఊరు పెద్ద మనుషులు కాళ్ళు వేసారు, ఒడ్లు వేసారు. మరి ఒడ్లు అక్కడ అంగన్వాడి కాదు ఒంట్లు కూడా చెప్తుంటే గోయలు దీనికి అడ్డంగా పడుకున్నామండి. ఆ ఇంట్లో కూడా ఎక్కడ ఎక్కడ అనుకున్నారు. ఇంకా కుళ్ళుకోట్లో మునిగిపోయి ఎడుతున్నాం మేము. ఒకరు న్యాయం చేసేవాడు మీరే న్యాయం చేస్తారు చెయ్యండి. లేకపోతే మాకు ఇల్లు ఇస్తారు. ఇయ్యాలి పోతాం ఊరు వదిలేసేసి. ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తామండి. ఈ 10 మంది కొంపోళ్ళు మీరు ఏ న్యాయం తీస్తారు తీర్చండి. మండలం గోపాడు గ్రామం, అలాగే ఉమ్మడి తూర్పులో జిల్లా SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులు, MRPS జిల్లా అధ్యక్షులు ఎక్స్లో. మా గోపాడు పంచాయతీలో గత 3 సంవత్సరాలుగా మురికి నీరు పోవటం, మురికి నీరు వలన అనేక వ్యాధులు రోగాలు వస్తూ ఉన్నాయి. అలానే గ్రామ ప్రజలు శ్రేయస్ కోరి ప్రభుత్వ అధికారులు అనగా పిఠాపురం మండలం MRO గారు తరచూ వస్తూ పోతున్నారు తప్ప ఆ మురికి నీరు పోయే మార్గాన్ని చూడట్లేదు. దయించి MRO నిర్లక్ష్యం కారణంగా ఈ మధ్యకాలం అనేక మందికి మరి వ్యాధులు పారటం జరిగింది. అలాగే విష జ్వరాలు రావడం జరిగింది. కాబట్టి MRO నిర్లక్ష్యం కారణంగా ఇది జరుగుతుంది. కాబట్టి MRO గారు పై అధికారులు అనగా RDO గారు, కలెక్టర్ గారు స్పందించి మా గ్రామంలో మురికి నీరు కాలువ సమస్యను పరిష్కరించాలని, అలానే మరి ఈ సమస్య ఇలా వదిలేస్తే ఈ మధ్యకాలంలో చిన్న 2 ఏళ్ల కుర్రోడు కూడా ఆ మురికి నీరులో పడిపోవటం వాళ్ళ నాన్నమ్మ గారు చూసుకుని వెంటనే తీసుకుంటే ప్రాణాల పరిస్థితి నుంచి బయటపడటం జరిగింది. కాబట్టి MRO గారు వచ్చి పోతాం కాదు, కానీ MRO నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మురికి నీరు సమస్యను తక్షణమే పరిష్కరించాలని గౌరవ కలెక్టర్ గారికి, అలాగే MRO గారు, అలానే స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, మరి డిప్యూటీ సీఎం గారు ఈ విషయాన్ని మర్రెడ్డి శ్రీనివాసరావు గారు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని మేము. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలోని నీలవరం గ్రామంలో జనజాతీయ గౌరవ వేడుకలు అనే కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సుభద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు బతుల సిద్ధార్థ మార్క్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం PVTG గ్రామాల అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తుందని, వాటి గురించి ప్రజల అవగాహన పెంచేందుకు ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. కార్యక్రమం ద్వారా పథకాలు ప్రజలకు చేరే మార్గాన్ని వేగవంతం చేయాలని కోరారు. ఈ వేడుకల్లో పంచాయతీ కార్యదర్శి ఉప సర్పంచ్ రాంబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు ముక్కలి రమేష్, టీడీపీ ST సెల్ కార్యదర్శి కొర్రా బలరాం, జనసేన పంచాయతీ ఇన్ఛార్జి గడుతురి పరమేశ్, కార్యదర్శి కొర్రా కృష్ణ, సీనియర్ నాయకులు వెంకట రమణ, వార్డు మెంబర్ లక్ష్మమ్మ, PSA ఉపాధ్యక్షుడు అప్పన్న, ఆరోగ్య శాఖ సచివాలయం MGNREGS సిబ్బంది, VRPs లక్ష్మణ్, సాయి పవన్, ICDS సూపర్వైజర్ సహా పలువురు అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు. అయితే మరీ ఇబ్బంది అయిపోతుంది. చాలా పెద్ద బండి లోపల చిన్న ప్లేస్ లో దున్నుకోవాలంటే ఇబ్బంది అని చెప్పేసి చిన్న పని సింపుల్ గా అనమాట. నువ్వు ఇలా నడుచుకుని వెళ్ళే రూట్లో కూడా దున్నుకుని వెళ్ళిపోవచ్చు. సందుల్లో కూడా అలాంటి పరికరాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇలాంటివి ఉపయోగించుకోవాలని చెప్పి మీకు ఎందుకు లేదు చెప్పండి. ఆ లోపల మూలలో ఉన్నాడు ఓ 10,000 కట్టి అప్పో చేసుకొని తెచ్చేసుకొని తీసుకుంటున్నారు. మనం రోడ్డు పక్కనే ఉన్నామే, మీకు ఎందుకు లేదు? ఇంతమంది చదువుకో ఉన్నారు ఊర్లో కుర్రోళ్ళు, రోడ్ల మీద తిరుగుతారు కదరా, మాట్లాడితే దూరం వస్తారు, బేకర్ షాప్ లో ఉంటారు, వాళ్ళు అక్కడ కలిసి కింద కూర్చుంటారు. ఊర్లో సమస్య ఉన్నప్పుడు సమస్యని బయటపెట్టి అధికారులతో మాట్లాడడం ఆ ఐక్యత మీకు ఎందుకు లేదు? ఒక అధికారి, ఇంతమంది అధికారులు ఉన్నారు. అంగన్వాడీ బిల్డింగ్ అక్కడ పాడైపోయింది, రేపు మాకు పడిపోతామో పిల్లలకి ఏమైనా అయిపోద్దని భయపడుతూ చెప్తా ఉంటారు కబుర్లు. ఆవిడ వచ్చింది, అమ్మ మరి ఏంటి దానికి పరిష్కారం ఏంటని చెప్పేసి నిలదీయొచ్చు కదా. ఆవిడ చెప్తుంటే కాంగా ఉన్నారు, అంతేనా సరే చేయిస్తారా అని చెప్పి. సర్పంచ్ గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు. సెక్రటరీ గారు మీరు ఏం అడుగుతున్నారు?
ఏదైనా సమస్య కోసం అడిగారా? కార్డు చేయించడం, తర్వాత ఏంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డులా అవి ఆఫీస్కి వెళ్తే మీరు చేసుకోవచ్చు. అధికారులు వచ్చి మీకు చెప్పవసరం లేదు. తెలియదా మీకు ఏ అవసరం ఉందనేది? ఊర్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇంటికి కుళాయి ఉందా? అందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎందుకు వెళ్ళి పట్టుకుంటున్నారే? పైకి వెళ్ళి కుళాయిలు ఉన్నాయా? దానికోసం ఎందుకు అడగట్లేదు మీరు? అంటే ఆడవాళ్ళు పర్లేదు అది తెచ్చుకుంటారు, మేము మొబైల్ మీద రోడ్లు మీద తిరుగుతామన్నా? పీసా కమిటీ ఉన్నారు, వాళ్ళు మాట్లాడితే. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ చెంతన కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అట్టహాసంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. తొలుత సభా వేదిక ఆధ్వర్యంలో అఖండ గోదావరి పర్యాటక విశేషాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కేంద్ర రాష్ట్ర మంత్రులు, అధికారులు సందర్శించారు. అంతకుముందు రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయంలో మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజమండ్రికి తొలిసారి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూటమి శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై అంతర్జాతీయ, దేశ, రాష్ట్ర పర్యాటకులతో పర్యాటక శోభను సంతరించుకుందని వక్తలు ఉద్ఘాటించారు. आपका यह उपस्थित होना గోదావరి తీరం ఇప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఇప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల. అలాగే ఎంతోమంది కళాకారులకి, సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల. ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం. దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచిగా ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున మన ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్నేమో ఇవి ప్రణాళికలు సిద్ధంగా అవడం, కొన్నేమో పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలి. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్ట్కి ముందుగా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది, పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకులు మినిమం అని, అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కోర్టు చిత్రం హీరోయిన్ కాకినాడ శ్రీదేవి నటుడు రఘు తిరుమలలో సందడి చేశారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
నమో వెంకటేశ. ఓకే, అందరికీ నమస్కారం. సో యాక్చువల్లీ ఇప్పుడు తిరుపతి రావడం జరిగింది, చాలా సడన్గా రావడం జరిగింది. అండ్ దర్శనం అసలు చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ అన్నీ చాలా మారాయి కూడా. సో ప్రసాదాలు కావచ్చు అండ్ దర్శనాలు కావచ్చు, చాలామంది లైక్ మొత్తం ఆ ప్రసాదాలు అవన్నీ చాలా బాగున్నాయి. సో ఆఫ్టర్ కోర్ట్ రిలీజ్ అయినప్పుడే రావాలి, బట్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. సో ఇప్పుడు అయ్యింది, చాలా చాలా హ్యాపీగా ఉంది దర్శనం చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఒకటి తమిళ్లో చేస్తున్నాను, ఒకటి తెలుగులో చేస్తున్నాను. సో అవి ఆ అప్డేట్స్ నెక్స్ట్ మంత్ అలా రావచ్చు. వెంకటేశ చాలా అద్భుతమైన దర్శనం అండి. వచ్చిన ప్రతిసారి ఇంకా 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 చూడాలి, ఇంకా ఇంకా స్వామి అనుగ్రహం కావాలి అని ఎప్పుడూ కలుగుతుంది. అదే ప్రతి దర్శనంలోనే నాకు కలుగుతా ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరి మీద, అలాగే మీతో పాటు నా మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతకుముందు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా హ్యూజ్ 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 డిఫరెన్స్ అండి. నిజంగా ఇంత గొప్పగా పరిసరాలే కావచ్చు, దర్శనాలు కలగడానికి వచ్చిన భక్తులకి కానీ ఎంతో చాలా ప్రాసెస్గా జరుగుతూ ఉంది. కియాస్కులు చూశాను, ప్రసాదంకి ఒక కియాస్కు, రకరకాల దర్శనాలకి వాటికి కూడా కియాస్కులు క్రియేట్ చేశారు. చాలా బాగుంది. ముందుగా ఇంత మంచి కార్యక్రమంని, అలాగే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎంతో సౌకర్యవంతంగా చేస్తున్న పాలక మండలి వర్గానికి, ప్రతి ఒక్కరికి, చైర్మన్ గారితో సహా సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈఓ శ్యామలరావు గారికి, అలాగే ఏఈఓ వెంకయ్య చౌదరి, అడిషనల్ ఈఓ గారు వెంకయ్య చౌదరి గారికి పర్సనల్గా ఎందుకంటే నాకు బాలాజీ అంటే నా ఇంటి దైవం, నాకు చాలా ఇష్టం. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా తట్టుకోలేను, డిస్టర్బ్ అయిపోతాను. అలాంటిది దిగ్విజయంగా ఎన్ని రోజులు ఎన్నో దర్శనాలు చేసుకుంటా ఉన్నా, చాలా ఆనందం పడుతున్నాను. సార్, మీ అందరికీ పేరు పేరున నమస్కరించి తల వంచి ధన్యవాదాలు చేసుకుంటున్నా. అలాగే ప్రభుత్వం వారికి ప్రసాదాల్లో కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్లో కానివ్వండి, చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ప్లీజ్ సార్, ఇలాగే కంటిన్యూ చేయండి. మా భక్తులందరికీ ఇంకా ఇంకా సౌకర్యాలు కలిగేటట్టు చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నమో వెంకటేశ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అన్నవరంలో అత్యంత వైభవంగా శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. వంట కాలువల పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు సుబేదర్ వినోద్ దళాలకు ఘన స్వాగతం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.